హాయ్ అందరికీ. పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నారా? ఫస్ట్ డే పండగ నైట్ టైమే స్టార్ట్ అవుతుంది. అమ్మవారిని పూజారి గారి ఇంట్లో నుంచి తీసుకువెళ్ళి గుడిలో పెడతారని చెప్పాను కదా! ఆ వీడియోని రికార్డ్ చేయలేకపోయాను. ఊర్లో ఎంటర్ అయిన వెంటనే ఫస్ట్ వచ్చే టెంపులే ఈ రాములవారి టెంపుల్. పండగంతా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఆ పక్కనే సెపరేట్‌గా ఉన్న గదులలో పరదేశమ్మ అనే అమ్మవారు కొలువై ఉన్నారు. ఆ పక్కనే ఉన్న అంకుల్ ఏం చేస్తున్నారని చూస్తే సౌండ్ బాగా రాడానికి ఫైర్‌తో డప్పుని సాంగ్ పెడుతున్నారు. కాసేపు అక్కడే గుడి దగ్గర కూర్చున్నాం. చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. ఆ పక్కనే ఏదో ప్రోగ్రామ్ జరుగుతుందని చూస్తే బుర్రకథ చెప్తున్నారు. అక్కడ కాసేపు ఉండి బుర్రకథ విన్నాము. చూస్తుండగానే టైం అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి ఇంటికి స్టార్ట్ అయిపోయాం. ఎన్నో ఇయర్స్ తర్వాత వచ్చిన పండగ కదా! మొత్తం ఊరంతా లైట్స్‌తో చాలా కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. ఇంటికి వెళ్ళగానే పవర్ కట్ అయిపోయింది. ఇంటి దగ్గర మాకేమో ఏసీ అలవాటయిపోయింది. ఇక్కడ చూస్తే అసల కరెంటే లేదు. ఇంకక్కడ సిట్యుయేషన్ మాకర్థమైపోయి ఏసీ ఉందని పక్క ఊర్లో మా పిన్ని వాళ్ళ ఇంటికి షిఫ్ట్ అయిపోయాం. ఆ రోజు మాకు లక్ బావుండి ఆ నైట్ అంతా పవర్ కట్ అవ్వలేదు. సో, ఆ రోజు నైట్ ఏం ప్రాబ్లమ్ లేకుండా బాగా పడుకున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ లెగిచి చూసేసరికి ఫుల్లుగా వర్షం. రిలేటివ్స్ అందరిని ఆ రోజే లంచ్‌కి ఇన్వైట్ చేసాం. అసలెలా జరుగుతదా అని చాలా టెన్షన్ పడ్డాం. అంతలోపే మా పిన్ని ఆ వర్షంతో ఒక మంచి వేడి వేడి కాఫీ చేసుకొచ్చింది. కాఫీ కంప్లీట్ చేసి ఫ్రెష్ అయ్యి గుడికి స్టార్ట్ అయ్యాం. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే పార్ట్ 3 అని కామెంట్ చేయండి. మా అమ్మవారి పండుగ ఎలా జరిగిందో అని మీతో షేర్ చేసుకుంటాను. ఇంకుంటాను మరి. బాయ్.